నమస్తే. శ్రీ పరంజ్యోతి మహిమను చూద్దాం. తమిళనాడులోని కోయంబత్తూరికి చెందిన శ్రీరమ్య గారి అద్భుత పరివర్తన అనుభవం ఇది. ఇటీవల నాకు శ్రీ అమ్మా భగవాన్ దీక్షా దర్శనంలో పాల్గొనే అవకాశం లభించింది. ఇది ఒక అద్భుత దివ్యానుభవం. దర్శనానికి ముందు నా బాహ్య ప్రపంచానికి, ముఖ్యంగా నా వృత్తిపరమైన ఎదుగుదలకు అంతరాయం కలిగించే అనేక అంతర్గత సంఘర్షణలతో నేను పోరాడుతూ ఉన్నాను. గతంలో ఎవరైనా వారు గొంతు పెద్దది చేసి మాట్లాడినప్పుడు, లేదా కార్యాలయంలో నాపై అధికారిగా వ్యవహరించడానికి ప్రయత్నించినప్పుడు అది నాకు మానసిక, శారీరక అసౌకర్యాన్ని కలిగించేది. భయము, ఊహాజనిత కథల కారణంగా నా మనస్సు నిరంతరం తెగతెంపులు లేని అంతర్గత సంభాషణలతో నిండిపోయేది. నాకు రాత్రిపూట చాలా వరకు కలత నిద్ర మాత్రమే వచ్చేది. దీక్షా దర్శనం తరువాత ఈ అంతర్గత సంభాషణలు, కథలు గణనీయంగా తగ్గినట్లు గమనించాను. ఫలితంగా నా బాహ్య ప్రపంచంలో ప్రజలు నన్ను ఇబ్బంది పెట్టడం మానేశారు. అదృష్టవశాత్తు శ్రీ పరంజ్యోతి నా జీవితంలో సమస్యలను కలిగించే వ్యక్తులను పూర్తిగా తొలగించారు. ఇప్పుడు ఇతరులు ఎలా మాట్లాడినా నేను మరింత సహనంతో ఉంటున్నాను. నాలో భిన్నమైన వ్యక్తిత్వాల ఉద్భవాన్ని, అవి తిరిగి అంతరించిపోవడాన్ని నేను స్పష్టంగా గమనించగలుగుతున్నాను. ఇకపై సవాళ్లను ఎదుర్కోవడానికి నేను భయపడను. వాటిని ఎదుర్కొనే ధైర్యం నాలో పెరిగింది. నేను సమయానికి చక్కటి నిద్రపోగలుగుతున్నాను. ఈ రోజుల్లో త్వరగా నిద్రలేచే శక్తిని కూడా పొందాను. నా అంతర్యామితో నా అనుబంధం బలపడింది. నేను అంతర్యామి ద్వారా మార్గనిర్దేశం పొందుతున్నాను. నా అనేక నిర్ణయాలను అంతర్యామి శ్రీ అమ్మా భగవాన్ తీసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంతేకాదు, ఫలితాలను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేను చాలా సమయం ప్రశాంతతను, మనసులో నిశ్చలతను అనుభవిస్తున్నాను. వ్యక్తులు, పరిస్థితుల గురించి ఫిర్యాదు చేయడం కంటే మానసిక ఎదుగుదల, సహకారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో నా సంబంధం ఇదివరకు కంటే మెరుగుపడింది. వారితో మాట్లాడేటప్పుడు అనవసరమైన ఆలోచనలు నా మనస్సును చిందరవందర చేయడం లేదు. నా అంతర్గత ప్రపంచంలో జరిగిన ఈ అద్భుతమైన మార్పులకు శ్రీ పరంజ్యోతికి అనంత కోటి ధన్యవాదాలు.